హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి దోశల పిండి ఎలా నానబెట్టుకోవాలి. దోశల పిండి నానబెట్టుకోవడం ఇవన్నీ మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం నేను చెప్పే ప్రాసెస్లో నానబెట్టుకుంటే మీకు పిండి అనేది బాగుంటుంది అండ్ దోశలు స్మూత్గా మెత్తగా వస్తాయి. సో నేనైతే దొడ్డు బియ్యం ఈ గ్లాస్ తోటి 4 తీసుకున్నా. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నా. ఇవి వచ్చేసి అన్నీ 1 స్పూన్ శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు స్పూన్ తీసుకున్నా. ఇందులో యాడ్ చేసుకోండి. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోండి, దోశలు బాగుంటాయి. ఇవన్నిటిని హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోండి ఒక 6 అవర్స్. ఈ మొత్తం క్వాంటిటీని అయితే హాట్ వాటర్లో పోసి ఒక 6 అవర్స్ అయితే నానబెట్టుకోండి. దోశలు అనేవి మంచిగా వస్తాయి. ఇప్పుడు అయితే నేను హాట్ వాటర్లో నానబెట్టిన. ఎక్కువ అవర్స్ కూడా నానబెట్టుకుంటే దోశలు ఇంకా స్మూత్గా వస్తాయి. సో వీటిని అయితే ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మనం ముందు రోజు నైట్ పెట్టుకున్న దోశల పిండి అండి. సో నేను పొద్దున లేచి దోశలు వేసి వీడియో తీద్దాం అనుకునేసరికి మా ఇంట్లో వాళ్ళు నాకంటే ముందే లేచి దోశలు వేసుకొని తిన్నారు. సో ఇదే ఉంది, ఏమనుకోకండి. దోశలు అయితే స్మూత్గా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.